విశ్వ రహస్యాలను తెలుసుకోవటం ఎలా? మనిషి ఆలోచనలు, తన మాటలు, పద్ధతులు మార్చుకుంటే జీవితం మారుతుందా? గౌరవప్రదంగా మంచిగా జీవితాన్ని జీవించడానికి మనం ఏం చేయాలి? ఆ రహస్యాలు ఏంటి? ఆ జీవిత విధానం ఏంటో తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మన జీవితాన్ని చాలా ఉల్లాసంగా, వినోదాత్మకంగా, మనం ఆ ఉల్లాసంతోనే, ఆ సంతోషంతోనే, ఆ వినోదాలతోనే మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి దాన్ని అలా సృష్టించుకోవాలని చెప్తున్నారు. కోలావో అని ఆయన 1954 సంవత్సరంలో. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జీవితం నిజంగా ఉల్లాసంగా ఉంటే ఉంటుందా? ఆ విశ్వ రహస్యాలన్నీ కూడా, ఆ ముల్లోకాలు, విశ్వలోకాలు, పంచభూతాలు, మనలోని అంతులేని మేధస్సు ఆ విధంగా మనకు సహకరిస్తాయా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సృష్టించకుండా దానికదే సంతోషం రాదు. ఈ విశ్వమంతా మన పట్ల ఎంతో స్నేహపాత్రంగా ఉందని, మన పట్ల శ్రద్ధ వహిస్తుందని మీరు నమ్మాలి. మనం ఏమి కోరుకున్నా అవి మనకి దక్కాలని ఈ ప్రపంచం కూడా కోరుకుంటుందని మీరు తెలుసుకోవాలి. అయితే ప్రపంచం అలా నడుచుకుంటూ వచ్చి మీరు కోరుకున్నవి మీ చేతిలో పెట్టదు. ఎందుకంటే మీ శరీరం నుంచి మీలోని అంతులేని శక్తికి, ఆ ప్రేమ తత్వాన్ని, ఆ వినోదాత్మకరమైనటువంటి విషయాలని, ఆ ఫీలింగ్స్ని, యాక్షన్స్ని మీరు బయటకు రిలీజ్ చేయాలి. అవుట్ సైడ్కి వదిలిపెట్టాలి ఆ తరంగాలను. అలా వదిలిపెట్టకపోతే మీరు కోరుకున్నది ఈ ప్రపంచం ఇవ్వదు. ఆ విశ్వలోకాలు, యూనివర్సు మీకు తిరిగి ఇవ్వదు. కారణం, మన నుంచి రిలీజ్ అవ్వకుండా మనకేం కావాలో దానిని మనం ముందుగా రిలీజ్ చేయాలి. అది రిలీజ్ అవ్వకుండా ఈ ప్రపంచం దానికే తీసుకొచ్చి ఇవ్వదు. మీరు దేని గురించి కోరుకుంటున్నారు? ఆకర్షణ స్తోత్రం ద్వారా మీకు లభించబోయే దాని గురించి, ఎలా ఆకర్షించాలో, మేనిఫెస్టేషన్ చేయాలో ముందుగా మీరు పూర్తిగా ప్రిపేర్ అవ్వాలి. ఒక ఎగ్జామ్కి ఎంత బాగా ప్రిపేర్ అవుతారో, అలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఎంత బాగా రాస్తారో, అలా మీ టాలెంట్ని, మీ విజువలైజేషన్ని, మీ అనుభూతుల్ని మీలోని 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆత్మానందంతో గొప్పగా మీరు రిలీజ్ చేయాలి. మీరు పాస్ అయినట్లు లెక్క. చిరాకుగా, తలనొప్పిగా, ఫోకస్ పెట్టినట్టుగా చేస్తే ఇంకా రాలేదేంటంటే ఎప్పటికీ రాదు. మీ కళల సహకారం పూర్తిగా మీ కళ్ళ ముందు ఉండాలంటే మీలో కృతజ్ఞతా భావం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ చుట్టూ ఉండే మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, సంఘటనల ద్వారా మీలో ఉండవలసిన కృతజ్ఞతా భావాన్ని గుర్తు చేసి ఆ సంకేతాలను మీరు పంపించినప్పుడు అవి తిరిగి మీకు అన్ని రకాలుగా సహకరిస్తాయని చెప్పేసి న్యూటన్ చెప్తున్నారు. ఇక్కడ మన విషయం ఏంటంటే, మీరు ముందుగానే కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మీరు కోరుకున్న వాటి పట్ల ఆ ప్రేమతత్వాన్ని, కృతజ్ఞతను చూపించకుండా మీరు కోరుకుంటే అది రాదు అని చెప్తుంది. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన భవిష్యత్తుని మీరే సృష్టించాలి. మీ జీవన నిర్మాత మీరే. ఒక అద్భుతమైన సాహసోపేతమైనటువంటి భవిష్యత్తును నిర్మించుకోవటానికి ఈ కృతజ్ఞత అనేది ఒక మ్యాజిక్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి మీరు. అంటే అది వాటర్ పోయటం లాంటిది ఒక మొక్కకి అనమాట. ఆ విధంగా మీరు ఆ కృతజ్ఞతని ముందుగానే మీరు తెలియచేయాలి. ఇక్కడ కృతజ్ఞత చెప్పటం సంస్కారం, ఆహ్లాదకరం కూడా. కృతజ్ఞత చూపించటం ఒక గొప్ప గుణం. కానీ కృతజ్ఞత జీవన విధానం అవ్వటం అంటే స్వర్గపు అంచుల్ని సృజించినట్లే. ఇక్కడ అర్థం చేసుకోండి. మీలో ఆ కృతజ్ఞత భావం ఉన్నప్పుడు మీకు చిరాకు రాదు, కోపం రాదు, అసహ్యం రాదు, ద్వేషం రాదు. ప్రతిదాన్ని ప్రేమిస్తారు.
ఈ కృతజ్ఞత అనేది మీ జీవితంలో అన్నిటిని తీసుకొస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇతర కంట్రీస్లో ఉన్న ప్రతి వాళ్ళు ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తారు. దానివల్ల వాళ్ళు ప్రతిదాన్ని ఆకట్టుకుంటున్నారు. అక్కడ ముందుగానే ఎప్పటి నుంచో అమలు చేయటం వల్ల ఆ కృతజ్ఞత హృదయపు లోతుల్లోకి ఇంకించుకోవటం, మీరు కృతజ్ఞతను అభ్యాసం చేసిన కొద్దీ ఆ హృదయపు లోతుల్లో నుంచి బయటకు వస్తుంది. ఇతరులకు చెప్పేటప్పుడు నార్మల్గా సింపుల్గా థ్యాంక్ యూ అంటుంటారు, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆ యాక్షన్, ఆ ఫీలింగ్స్ హృదయంతో రావాలి. ఆ హృదయంని, ఆ ఫీలింగ్స్ని సబ్కాన్షియస్ నుంచి గుర్తించాలి. అంత బాగా చెప్పాలి, అంత బాగా మీరు ఎక్స్ప్రెస్ చేయాలి ఆ కృతజ్ఞత భావాన్ని. మీ జీవితం మారాలంటే ఒక మహిళ లండన్లో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలంటున్నారు. అది నిజమా? అది నిజంగా జరుగుతుందా? నేను ఇది ఛాలెంజ్గా తీసుకోవాలనుకుంటున్నాను, మరి మీరు నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు, మీకేం కావాలి అని అడిగినప్పుడు తను తన జీవితంలో ఒక అద్భుతమైన స్థానానికి చేరుకోవాలని, ఆ రంగంలో నేను కోరుకుంటున్న విధంగా ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మీరు ప్రతి దాంట్లో కృతజ్ఞతలను చెప్తున్నారు, ఆ కృతజ్ఞతలు ఎలా పాటించాలి అన్నప్పుడు, ఆ అభ్యాసాన్ని కంప్లీట్గా చెప్పినప్పుడు తను మీకు సీరియస్నెస్ ఉంటేనే ఇది అమలు చేయండి, అదర్వైజ్ పని చేయదని చెప్పినప్పుడు, లేదు నేను ఏది తీసుకున్నా చాలా సీరియస్గా తీసుకుంటాను సార్ అని చెప్పి ఆ సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత 21 డేస్లో తనకి మ్యాజిక్ జరిగింది. ఏ పని పెట్టుకోకుండా దాని మీద నిరంతరం రోజంతా ధ్యాస పెడుతూ ఒక యజ్ఞంలాగా తపస్సు చేసినట్టుగా ఆ ఫీలింగ్స్, యాక్షన్స్, అనుభూతులు, మాట్లాడే తీరు, ఆ భాష, పద్ధతులు, నడవడిక అన్నీ మారిపోవాలి. అంటే అనంతమైన విశ్వశక్తి 360 డిగ్రీస్ యాంగిల్స్లో రికార్డ్ చేస్తుంది. లోపల యాక్షన్ అనేది ఆ ఫేక్ అనేది తెలియకూడదు. అంటే సహజంగా మారిపోవాలి. ఒక స్క్రిప్ట్ తీసుకుని నటిస్తున్నట్టుగా అనుకోకూడదు. అక్కడ ఏం చెప్తుంది యూనివర్సు? మీలోని అంతరాత్మకు అది కనిపెడుతుంది. 360 డిగ్రీస్ యాంగిల్స్లో యూనివర్స్ రికార్డ్ చేస్తుంది. దీన్ని మీరు గమనించండి. వేరెవరికో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వేరెవరిని బెగ్ చేయాల్సిన అవసరం లేదు నమ్మమని, వేరెవరిని మీరు ఒప్పించాల్సిన అవసరం లేనే లేదు. మీరు నిజాయితీగా ఉండండి. ఆ జీవితంలో మీకు సమస్తం అంటే ఆనందం, ఆరోగ్యం, బాంధవ్యాలు, వృత్తి, ఉద్యోగం, డబ్బు, ఆ ఆరోగ్యకరమైనటువంటి యవ్వనంతో కూడుకున్న జీవితం సమస్తం మీరు పొందుతారు. మీరు నిజాయితీతో ఆ ఫీలింగ్స్ని విశ్వంలోకి విడుదల చేసినప్పుడు దాంట్లో 100% స్వచ్ఛత ఉండాలి. అప్పుడు మీ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం ఎందులోనూ నటనపూర్వకంగా జీవించకూడదు అంటున్నారు. నిన్న జరిగిన విషయాలు పదే మాట్లాడుతుంటారు. మొన్న జరిగిన విషయాలు, గత సంవత్సరంలో జరిగిన విషయాలు, చిన్నప్పటి నుంచి పడ్డ బాధలు మాట్లాడుతూ ఉంటారు. మరి అవన్నీ అఫర్మేషన్స్ అవుతాయి. ఆ మాటలు, ఆ చేతలు అవన్నీ కూడా మళ్ళీ రిపీటెడ్గా మీరు మీ జీవితంలోకి ఇప్పుడు కూడా కోరుకుంటున్నారు అని అర్థం వస్తుంది. వాటిని సమాధి చేయాలి. వేటిని కూడా మీరు మాట్లాడుకోకూడదు. మీరు విజయం సాధించిన వాటిని మాట్లాడుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు మళ్ళీ నెగిటివ్ ఎందుకు వస్తుందో అనే దాన్ని మీరు మాట్లాడరు. ఇక్కడ జీవితం అంటే ఆషామాషి కాదు, టైంపాస్ కోసం కాదు. కొద్ది రోజులు పాటించి తర్వాత బద్ధకం వచ్చేస్తుంది. చాలామంది అదే చెప్తున్నారు. న్యూ ఇయర్ రోజున చాలా ఇష్టంగా మొదలు పెడతాను డైరీలో. 1వ రోజు బాగా రాస్తాను, 2వ రోజు బాగా రాస్తాను, 3వ రోజు నుంచి ఏం రాస్తానులే అని చెప్పేసి మైండ్ చేంజ్ అయిపోతుంది సార్. మరి మన అలవాట్లు అలా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా? మీరు ఒకటి అర్థం చేసుకోండి. మీ చేతిలో ఒక మంత్రదండం ఉందని మీరు అనుకున్నప్పుడు ఆ కొరడాన్ని జులిపించండి. అప్పుడు అది పారిపోతుంది. నెగిటివ్ శక్తి, ఆ బద్ధకం అనేది వెళ్ళిపోతుంది. అంటే ఆ కొరడా ఏంటి? సీరియస్నెస్. మంత్రదండం అంటే మీలోని అంతులేని శక్తికి ఆ బద్ధకాన్ని పొమ్మని, దాన్ని తీసేయమని, అలాంటి నెగిటివ్ ఫ్రేమ్ని వదిలించమని మీరు ప్రేమతో మాట్లాడినప్పుడు ఆ మంత్రదండం దాన్ని తీసేస్తుంది.
జీవితం అంటే ఆషామాషిగా జీవించటానికైతే మీరు ఇవేవి పాటించకండి. మీకు నచ్చినట్టుగా జీవించండి. మీరు ఎంతో ప్రేమగా నిజాయితీగా ఇతరులు ఎవరైనా సరే మిమ్మల్ని వేలెత్తి చూపించకుండా జీవించాలంటే ఇది సీరియస్గా ఉండాలి. మీరు ప్రేమాస్పదులైన వ్యక్తులుగా మారాలి. మీ శ్రద్ధ ఎక్కడుంటుందో అక్కడికి శక్తి ప్రవహిస్తుంది. అందుకని మీరు కృతజ్ఞత శక్తిని అవసరమైన ప్రతి దానికి మీరు జోడు చేసినప్పుడు, మీ జీవితంలో థ్యాంక్ యూ అనే మాటను ప్రతి దానికి మీరు ఉపయోగిస్తున్నప్పుడు, ఆ శక్తి తాలూకు ప్రకంపనలు ఏదో ఒక మంత్రదండం కోసం ఎదురు చూసే వారికి తామే ఆ మంత్రదండం అని తెలియచేస్తుంది. ఆ కృతజ్ఞత, థ్యాంక్ యూ అనేది. ఇది ఒక కోట్ల మంది విదేశీయులు అందరూ అమలు చేసి ఎన్నో విజయాలు సాధించారు. మనం అనవసరంగా మాట్లాడొద్దని చెప్తున్నాం. అవసరమైతేనే మాట్లాడండి. వేస్ట్ సంభాషణలు, పనికిరాని సంభాషణలు ఊరికే కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. తద్వారా జీవితంలోకి పనికిరాని వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ చెప్పేది కాకుండా, విమర్శల జోలికి వెళ్లకుండా మీరు కృతజ్ఞతలను నింపుకున్నప్పుడు, ఎంత బాగా నింపుకుంటే అంత బాగా మీ జీవితంలో కోరుకున్న ప్రతి దాన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఉపయోగించుకున్న ప్రతి దానికి, ఏదైనా కావచ్చు, స్కూటీ కావచ్చు, కారు కావచ్చు, మీ మొబైల్ కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రముఖులు, జ్ఞానులు అంటే అత్యంత గౌరవప్రదమైన వారు. కృతజ్ఞత ఒక సంపద. ఫిర్యాదులు చేయటం పేదరికాన్ని సృష్టిస్తుందని అంటున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది లోతుగా, ఫిర్యాదులు అంటే కంప్లైంట్స్. ఒకరి మీద కంప్లైంట్ చేయటం మొదలు పెడుతూ ఉంటారు. అదేమవుతుంది? పేదరికాన్నిలోకి తీసుకువెళ్తుంది తన జీవితాన్ని. ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఆ డబ్బుకి మీరు కృతజ్ఞులై ఉన్నప్పుడు మీలో అసంతృప్తి మాయమవుతుంది. అందుచేత ఆ డబ్బుని అట్రాక్ట్ చేసేటువంటి ఆ థ్యాంక్ యూ అనేది, ఆ కృతజ్ఞత అనేది మీకు సంపదను కురిపిస్తుంది. ఆ సంపదకి మీరు చేయాల్సిన మొదటి మార్గం కృతజ్ఞతని జోడించటం. ఇక్కడ మీరు ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో లోటు ఉంది అంటే, ఏదైనా అసహనం చెందుతున్నారంటే మీలోనే పొరపాట్లు ఉన్నాయని మీరు దాన్ని గ్రహించి అవి సరిచేసుకోవటానికి ట్రై చేయాలి. ఇరిటేట్ అయిపోతూ ఉంటే ఆ ఇరిటేట్ అయిపోయే మీ జీవితంలోకి వస్తాయని మీరు గ్రహించాలి. ఎంత ఇరిటేట్ అయితే అంతగా మీ జీవితానికి మీరే ద్రోహం చేసుకుంటున్నట్లు లెక్క. ఇక్కడ ద్రోహం అంటే మీరు అడ్డుకుంటున్నారు జరగవలసిన మేనిఫెస్టేషన్ని, కోరికల్ని, సంపద రావటానికి తెరిచిన ద్వారాలని అన్నిటిని మీరే మూసేస్తున్నారు. ఎలా మూసేస్తున్నారు? చిరాకుతో, నమ్మకం లేకుండా. ఇలా చేశాను, అది ఎప్పుడు జరుగుతుంది, వస్తుందంటారా అని క్వశ్చన్ మార్క్ వేస్తుండే వెనక నుంచి. అదేమవుతుంది? ఇంకా డిలే అయిపోతుంది. మన జీవితాల్లో బరువు భారాలను, వేదనను విముక్తి చేసే ఒకే ఒక్క పదం, ఒకే ఒక్క విషయం ప్రేమ, కృతజ్ఞత. ఇవన్నీ చాలా ముఖ్యమని చెప్తున్నారు. మీరు ఎప్పుడు కూడా అసంతృప్తికి లోనవుతున్నారంటే కారణం ఏంటంటే మీలో ఆ ప్రేమ శక్తి తగ్గిపోయింది, కృతజ్ఞత తగ్గిపోయింది, మాట్లాడే తీరులో తేడా వచ్చేస్తుంది. ప్రేమ లేనిదే ఉన్నతమైన జీవితం అసాధ్యం అంటున్నారు. ఆ కృతజ్ఞత కూడా ప్రతి వస్తువుని మీ దగ్గర తీసుకొస్తుంది. జీవితంలో ఔన్నత్యాన్ని సాధించిన వారు ఎప్పుడు కూడా తమకిష్టమైనటువంటి ఆ ప్రేమ కలిగిన ప్రతి విషయాల్ని మాట్లాడుతూ ఉంటారంట. మన జీవితంలో ఏదైనా కోల్పోయాము అంటే మనలో ఆ శక్తి తగ్గిపోయింది. ఆ కృతజ్ఞత భావం, థ్యాంక్ యూ చెప్పడాలు తగ్గిపోతేనే మనం దేన్ని అట్రాక్ట్ చేయటం కూడా ఎవరు కూడా మన లైఫ్లోకి రారు. మీరు ఎలాంటి వ్యక్తుల్ని కోరుకుంటున్నారో మీ ఆలోచనకు తగ్గట్టుగా మీరు రిలీజ్ చేస్తున్నప్పుడు వాటికి తగ్గ వ్యక్తులే మీ జీవితంలోకి వస్తారు. మీరు ఎలా ఉన్నారు అలాంటి వాడే వస్తారు అని న్యూటన్ కానీ, నికోలస్ టెస్లా కానీ, డి వాలెస్ వాటెల్ అని ఆయన అద్భుతంగా రచించారు. నిజంగా జీవితం నాకు చాలా బాగుండాలి అనుకుంటప్పుడు మీరు మీ మంత్రదండం అనే కొరడాన్ని జుడిపించాలి. అత్యంత సీరియస్గా తీసుకోవాలంటున్నారు, ఆషామాషిగా కాదు. ఆషామాషిగా తీసుకుంటే మీ కోరికలు నెరవేరవు. మీ ప్రపంచంలో ఒక యూనిక్గా, స్పెషల్గా, చాలా డిఫరెంట్గా జీవించాలని మీకు సీరియస్నెస్ ఉంటే మీకు నిద్ర పట్టదు అని అంటున్నారు. నిద్ర పట్టదంటే నిద్రపోవటానికి వ్యతిరేకత కాదు, అంటే అది గుర్తొస్తూ ఉంటుంది. ప్రతి దానికి అదే ఆ స్వప్నమే గుర్తు రావాలి. మీరు ఇవ్వండి, ప్రేమను ఇవ్వండి, కృతజ్ఞతను పంచండి, థ్యాంక్ యూ చెప్పండి.
తిరిగి మీకు ఎన్నో వస్తాయి. మీరు కోరుకుంటున్న ప్రతి వస్తువుకి అది యాడ్ అవుతుందంట, దగ్గర దారి షార్ట్ కట్ అవుతుందంట. మరి ఆ సీరియస్నెస్ మీకుంటే మీరు చేంజ్ అయిపోవాలి. సరదాగా ట్రై చేద్దామంటే అది అనవసరం, అది వర్కౌట్ అవుతుంది. ప్రతి క్రియకు లేదా చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య లేదా ప్రతిక్రియ ఉంటుంది. న్యూటన్ చెప్పారు. ఇక్కడ ఏంటి, మనం ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఖచ్చితంగా మనం చేంజ్ అయ్యామా లేదా మీరే ప్రశ్నించుకోండి. ఇన్సైడ్ నుంచి ఆ ప్రకంపనలు వస్తున్నాయా, పై మాటలు వస్తున్నాయా? ఆ మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోతాయి. మరి ఇన్నర్ నుంచి రావాలి, ఆ ప్రకంపన, బాడీ ప్రకంపనలోంచి రావాలి. మీరు ఏదైనా కోరుకుంటే దానికోసం తప్పించిపోవాలి, పరవశించిపోవాలి. నార్మల్గా కోరుకుంటే జరగదు. అనవసరమైన వాటి పట్ల చాలా శ్రద్ధ పెట్టి ముఖ్యమైన వాటి పట్ల శ్రద్ధ పెట్టకుండా లైట్గా తీసుకుంటారు, కానీ జరిగిపోవాలని కోరుకుంటారు. కానీ అక్కడ అంత ఫీలింగ్ ఇన్నర్ నుంచి రాలేదు. ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ దానికోసం తప్పించిపోలేదు, కాబట్టి అది రాదు. మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నరేని కావచ్చు. ఎలా ఉండాలో అదంతా మీరు ఎంతో ఉద్రిక్తకు లోనయ్యి, అంటే ఉద్వేగానికి లోనయ్యి, ఆ విధమైనటువంటి లోపల ప్రకంపనలు మీరు అంత ప్రేమగా నిండిపోయినప్పుడు అది 100% విషయంలోకి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.